మహిళలను పారిశ్రామికంగా మరింత ప్రోత్సహిస్తాం. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం రేవంత్. నాంపల్లిలో 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచనలు. న్యూ ఇయర్ టైంలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్. డిసెంబర్ నెలలో 4,274 కోట్ల అమ్మకాలు. గ్రేటర్లో 3,000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. తాగి బండ్లు నడిపి దొరికినోళ్లకు కౌన్సిలింగ్. జనవరి 1 రోజు ఆలయాల్లో ఫుల్ రష్. సిటీలోని ప్రధాన ఆలయాల్లో ట్రాఫిక్ జామ్. డీటెయిల్ చూస్తే హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ కాకుండా నుమాయిష్ కూడా గుర్తొస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహకం అందిస్తామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 8 దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను నుమాయిష్ తయారు చేసిందన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎగ్జిబిషన్ సొసైటీలో దశాబ్ద కాలంగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. మార్పు రావాలనే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నూతన సంవత్సరం ఏ విధంగా మొదలవుతుందో కొత్త ఆలోచనలతోటి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము, ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలామందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు? మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి. మా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకుపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం. మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సీ కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం, మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ అంటే మేల్ షావెస్టిక్ సొసైటీ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలామంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు. మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలామంది ఇంతకుముందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వచ్చి కలిసిండ్రు. చాలా సంతోషం. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇక్కడ నాకు కనిపించింది. డెఫినెట్గా వేలాది మంది మహిళలకు, విద్యార్థినులకు మీరు విద్యా అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించిండ్రో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు, గౌరవం ఈ నుమాయిష్తోనే వస్తుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, మీకు సహకరించడానికి ముందుకు వస్తుంది.
నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్గా మొదలై ఈరోజు విద్యా వ్యవస్థల స్థాపనతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టడం, దాదాపు మరి 20 విద్యా ఇన్స్టిట్యూషన్స్ను ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రారంభోత్సవం చేసుకున్నారు. దాదాపు 30,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నారు. 2,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పన చేస్తూ ఉన్నారు. చిన్నతర, సూక్ష్మ, మధ్యతర, పెద్ద పారిశ్రామికవేత్తలకి ఒక ప్లాట్ఫామ్ కలిగిస్తూ వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేసుకునే అవకాశం ఇప్పించి వారి వాణిజ్యం వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి వారు చేస్తూ ఉన్న కృషిలో భాగంగా 8 దశాబ్ద కాలాల పాటు అనేక మంది వ్యాపారస్తులను తయారు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. అంటే గొప్పగా దీన్ని ప్రోత్సాహం చేసిన అనేక మంది పెద్దలకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థలకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి గత దశాబ్ద కాలం పాటు 2014 నుంచి 2023 వరకు పేరుకుపోయిన అనేక సమస్యలను మనం పరిష్కారం చేద్దామని ముందుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సొసైటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు చూపెడతాం. దాంట్లో ఇక్కడి నుంచే ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారానే మొదలుపెట్టి మార్పు చూపెట్టే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, నుమాయిష్ని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో మన షాన్గా నిలబడ్డది. దాన్ని ఇంకా మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు ప్రభుత్వం తోడ్పాటు తీసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే నుమాయిష్ కోసం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు. ఇవాల్టి సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 14 రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని సిపి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిం బజార్ వైపు నుంచి నాంపల్లి వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు వెహికల్స్ను మోంజాయి మార్కెట్ దగ్గర అబిడ్స్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా బషీర్బాగ్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ దగ్గర పీజీఆర్ విగ్రహం అబిడ్స్ వైపు డైవర్ట్ చేశారు. ఇక బేగం బజార్, ఛత్రి నుంచి మల్లకుంట వైపు వెళ్లే వెహికల్స్ అలస్కా జంక్షన్ నుంచి దారుసలాం, ఏక్ మినార్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు పోలీసులు. ఇక దారుసలాం నుంచి అఫ్జల్గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ దగ్గర బేగం బజార్, సిటీ కాలేజ్ రూట్కు మళ్లించారు. ముసాబోలి, బహదూర్పుర వైపు నుంచి నాంపల్లికి వెళ్లేవారు సిటీ కాలేజ్, నయాపూల్, ఎంజిఎం మార్కెట్ రూట్లో పోవాల్సి ఉంటుందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. దీంతో మొదటి రోజే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం ఎగ్జిబిషన్లోని స్టాల్స్ను సందర్శించారు. మొదటి రోజు కావడంతో పూర్తి స్థాయిలో స్టాల్స్ ఓపెన్ కాలేదంటున్నారు పబ్లిక్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నాంపల్లి నుంచి మౌనిక అందిస్తారు. సిటీలో ఎన్నో షాపింగ్ మాల్స్, మరెన్నో స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. అయినా కూడా సంవత్సరంలో 46 రోజులు మాత్రమే ఉండే అప్నా నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను చూసేందుకు నగరవాసులు వస్తుంటారు. కేవలం హైదరాబాదీసే కాదు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో అయితే విజిటర్స్ వస్తూ ఉంటారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే 83వ నుమాయిష్ ప్రారంభమైంది. ఇక ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా విజిటర్స్ వచ్చి ఎగ్జిబిషన్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తున్నారు. సో దాదాపు లాస్ట్ ఇయర్ 25 లక్షలకు పైగానే విజిటర్స్ వచ్చారు. సో ఈ ఇయర్ దానికి మించి ఉంటుందని కూడా సొసైటీ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజే ఓపెన్ కావడంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ కాలేవు. కొన్ని షాప్స్ ఇంకా మేకింగ్, అంటే ఏవైతే స్టాల్ సంబంధించిన స్టేజ్ ఉంటుందో మేకింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకొన్ని స్టాల్స్లో ఇప్పుడిప్పుడే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వాలంటే దాదాపు ఒక 5 రోజుల సమయం పడుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నుమాయిష్ Jan 1 స్టార్ట్ అయినా కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ కావాలంటే Jan 6 లేదా Jan 7 మాత్రమే ఓపెన్ అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి అయితే ప్రజలందరూ వచ్చి కూడా విజిట్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ఈరోజు January 1 అందరికీ హాలిడేస్ ఉండడంతో అయితే ఎక్కువగా మహిళలు కావచ్చు, పిల్లలు ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేపటి నుంచి దాదాపు రోజుకు వేలాది మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. మొదటి రోజు రావడం కూడా కొంతమంది స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. మీ పేరేంటి?
అనిత. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము కవాడి కూడా సెకండ్. సిటీలో ఎన్నో స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ ఉంటాయి, బట్ నుమాయిష్ మాత్రం స్పెషల్ అందరికీ. సో ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిరా, ఎప్పుడు వస్తుంటారు, ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము, బాగుంటుంది ఇక్కడ. పిల్లల కోసము టాయ్స్ కానీ పెద్దవాళ్ళ కోసం అన్నిటికీ అందుబాటులో బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా టికెట్ తీసుకురా, ఫస్ట్ డే ఫ్రీగా పంపించిరా? ఈరోజు ఫస్ట్ కాబట్టి అందరికీ ఎంట్రీ ఫ్రీ ఉంటుందని. సో మైట్ బి విజిటింగ్ ఎవ్రీ టైం వస్తాం. మ్యాక్సిమం 7-8 ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తాను. మెయిన్గా నుమాయిష్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ రేట్లు ఎట్లుంటాయి? త్రూఅవుట్ ఇండియా నుంచి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి కొంచెం క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రైసెస్ అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుందనేది. సో ఏం పేరు మీది? యాదగిరెడ్డి. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ నుమాయిష్? ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ. అవును, సో అందరు చెప్తుంటే విన్నుంటారు. ఇక్కడికి వచ్చినాక ఏమనిపించింది మీకు? బాగానే ఉంది. ఇంకా ఓపెన్ చేసి ఓపెన్ చేయలేదు? చేయలేదు, ఇంకా చేస్తారు ఇప్పుడు. నేను మా పిల్లలు అక్కడ పెట్టుకోనికే. పిల్లలను తీసుకొని కూడా ఈరోజు జాన్ ఫస్ట్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని తీసుకొని కూడా రావడం జరిగింది. ఇక ఈరోజు ఫస్ట్ డే నేపథ్యంలో అయితే వచ్చిన వాళ్ళ ఎవరికి కూడా టికెట్ తీసుకోలేదు. కానీ రేపటి నుంచి మాత్రం పెద్దవాళ్ళకి 40 రూపాయలు టికెట్ని కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువ మంది ఈసారి గతంలో అయితే మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా లేకుండే, బట్ ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఫ్రీ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా 3 టైర్ సెక్యూరిటీ, ఇటు పోలీసులు, దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడిప్పుడే షాప్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నాయి. దాదాపు నుమాయిష్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ కంప్లీట్గా చేయాలనుకుంటే ఇంకో వారం రోజైతే సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు బందోబస్తుల నిఘా నీడల మధ్య అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఫస్ట్ డే నుమాయిష్లో ఇంకా స్టాల్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కానప్పటికీ కూడా పబ్లిక్ మాత్రము రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభమైంది. ఇక ఈ రోజు నుంచి 46 రోజుల పాటు కూడా వివిధ ప్రాంతాల నుంచి విజిటర్స్ వచ్చి కూడా ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. మధుతో మోనికా, న్యూస్, హైదరాబాద్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 4,274 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 27% సేల్స్ పెరిగాయి. డిసెంబర్ చివరి 3 రోజుల్లోనే 620 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయని ఎక్సైజ్ శాఖ లెక్కల్లో చెబుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. డిసెంబర్ ఆఖరి 3 రోజుల్లోనే ఏకంగా 620 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెల మొత్తంలో దాదాపు 4,274 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతుంది. గతేడాదితో పోలిస్తే ఓవరాల్గా 26% పైగా సేల్స్ పెరిగాయి. ఇక డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు వైన్ షాపులు ఓపెన్ చేయడంతో సేల్స్ భారీగా పెరిగాయి. మరోవైపు ఈవెంట్లు నిర్వాహకులు పబ్బులు, క్లబ్బుల్లోనూ వేడుకలకు ముందు రోజే లిక్కర్ను భారీగా డంపు చేసుకోవడంతో అనుకున్న దానికంటే అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తుంది. అటు డిసెంబర్ 31కి సండే హాలిడే ఉన్నప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి లిక్కర్ను వైన్ షాపులకు పంపారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గతేడాది డిసెంబర్లో 3,377 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ సేల్ కాగా ఈసారి 4,274 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ను బ్రేక్ చేసింది. ఈ ఏడాది లిక్కర్ సేల్ 33% పెరుగుదలతో 43,50,000 లిక్కర్ కేసుల అమ్మకాలు జరిగాయి. ఇక బీర్ల సేల్స్ 16% మేర పెరిగి 39,50,000 కేసులు అమ్మకం జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల్లో లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. పాలసీలో ఎక్సైజ్ పాలసీలో కూడా మార్పులు చేయాలని మరి సీఎం గారికి చెప్పాలని అనుకుంటాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని. ముఖ్యమైనది ఏంటంటే ఈ పాలసీల్లో మరి వైన్ షాప్ కానీ బార్లు కానీ 2 కండ్ల లాంటివి రెవెన్యూ ఇచ్చేవాళ్ళం. వైన్ షాప్లో కూడా ఈరోజు బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు ఏముండవు, దానివల్ల నష్టం ఏముండదు. వ్యాపారం యథావిధిగానే నడుస్తుంటుంది.
మేము ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, ఒక 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చే రెవెన్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా మాకు సీఎం గారు దీని మీద మా యొక్క ఆలోచనలు, మా యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఈ పాలసీలో మార్పులు చేస్తే బాగుంటుందని మరీ తెలియజేస్తూ, రాష్ట్రంలో మొత్తం 26,020 వైన్ షాపులు, 1000కి పైగా బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కొత్త సంవత్సర వేడుకలకు ముందుగానే లిక్కర్ స్టాక్ ను పెట్టుకున్నారు షాపుల ఓనర్లు. దీంతో ఎక్సైజ్ శాఖ గోదాంల నుంచి వైన్స్లకు, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్బులకు డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల రూపాయల మద్యం ముందుగానే చేరింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ నెల 29, 30, 31 తేదీల్లో సుమారు 620 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర 6 బ్రెవరీలు ఉన్నాయి. 6 బ్రెవరీలలో 73 లక్షల కేసులు నెలకు ప్రొడక్షన్ చేయొచ్చు. అట్లా అదొకటి. 17 డిస్టిలరీలు ఉన్నాయండి. డిస్టిలరీలలో లిక్కర్ ప్రొడక్షన్ అవుతుంది. దాని అంతా 17 డిస్టిలరీలు 43 లక్షల కేసులు ప్రొడక్షన్ చేయొచ్చు. అండ్ మన దగ్గర మాత్రం యావరేజ్గా ప్రతి నెల ఈ సంవత్సరం నుంచి నేను అనుకుంటా అది 31, 32కు ఈ మార్చి వరకు 31 రావచ్చని యావరేజ్ అనుకుంటున్నాం. మొన్నటి వరకు 29 లక్షలు ఉండేది, ఇప్పుడు 31 రావచ్చు. 2 లక్షలు ఏదైనా పెరగచ్చు, కానీ అది కూడా గట్టిగా చెప్పలేం. 30 లక్షలు అయితే గ్యారంటీగా పర్ మంత్ యావరేజ్ వస్తుంది. డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడంతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 900 కోట్ల ఇన్కమ్ అదనంగా వచ్చింది. గ్రేటర్లోని 3 కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు స్టార్ట్ చేసి తెల్లవారుజాము వరకు చేశారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు 31st నైట్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. గ్రేటర్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టెస్టులు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1243 కేసులు నమోదు కాగా 1066 2 వీలర్, 42 3 వీలర్, 135 4 వీలర్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో అంబర్పేట్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ఎక్కువగా 60 కేసులు రిజిస్టర్ అయ్యాయి. పట్టుబడిన వారిలో 1239 పురుషులు, 2 మహిళలు, 2 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ అత్యధికంగా 1241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 938 2 వీలర్స్, 21 3 వీలర్స్, 275 4 వీలర్స్, 7 హైవే వెహికల్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ లిమిట్స్ లోని మియాపూర్ లో అత్యధికంగా 253 కేసులు నమోదయ్యాయి. లిక్కర్ తాగి వెహికల్స్ నడుపుతూ పట్టుబడిన వారిలో 1239 మంది మెన్, 2 మహిళలున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 517 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్ లో ఎక్కువగా 107 కేసులు రిజిస్టర్ అయ్యాయి. లిక్కర్ తాగి పట్టుబడిన వాళ్లలో ఎక్కువగా 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం నుంచే కౌన్సిలింగ్ కి వందలాది మంది హాజరయ్యారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారు బారులు తీరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వచ్చే ప్రమాదాలను వివరించారు ట్రాఫిక్ పోలీసులు. సమతా సైనిక్ దళ్ సంస్థను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సమాజంలో పేద, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడానికి ఈ సంస్థ ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. హైదరాబాద్ మెయిన్ కాంపౌండ్లోని స్ఫూర్తి భవన్ నుండి లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన సమతా సైనిక్ దళ్ సంస్థలు నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయా కమిటీల్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని చెప్పారు. లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన భీమా కోరేగాం స్మారక స్తూపం నమూనా దగ్గర ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. నేను చాలామంది సమతా సైనిక్ దళ వాళ్ళతో కలిశాను. నిజంగానే
వారి పట్టుదల ఏదైతే ఉంటుందో ఏ విషయంలోనైనా కానీ బీద ప్రజలకు ప్రత్యేకంగా దళితులకు కాపాడటానికి ఏ సమస్య అయినప్పటికీ కూడా వాళ్ళు పోయి వారిని ఆదుకొని సమతా సైనిక్ దళ్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజలకు ఒక సంకేతన ఏది ఏమైనా కానీ మేము ఎప్పుడు ఉంటాము, మేము మా సమాజాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమతా సైనిక్ దళ్ వాళ్ళు ఇస్తారు. అంబేద్కర్ వారసులమని చెప్పుకునే ప్రతి ఒక్క దళితుడు SSDలో చేరాలన్నారు సమతా సైనిక్ దళ్ నేషనల్ సెక్రటరీ శ్యామ్ మనోహర్. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని చెప్పారు. పూణే ప్రాంతంలో కేవలం 500 మంది మహర్ యోధులు, వేల మంది పీష్వా సైనికులతో భీమా నది ఒడ్డున భీకరమైన పోరాటం చేసి గెలిచారన్నారు మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్. ఆ విజయానికి గుర్తుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంది బుద్ధిజీవులైనటువంటి యువతకు అందరికి కూడా చెప్తున్నా, చెడు సావాసాలు, చెడు యొక్క అలవాట్లను అన్నింటిని కూడా విడనాడి మంచి దృష్టితోని మంచి కార్యక్రమంలో మంచి మార్గంలో నడిచి బాబాసాహెబ్ యొక్క ఈ సమతా సైనిక్ దళంలో చేరండి. ఉత్కృష్టమైనటువంటి భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు చేయూతనివ్వాలని సమతా సైనిక్ దళ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దాసరి శ్యామ్ మనోహర్గా మీ అందరికి కూడా సమతా సైనిక్ దళ్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశ ప్రజల కోసము మరి వారి హక్కుల కోసము కాపాడుకోవడానికి పీష్వ బ్రాహ్మణుల మీద యుద్ధం చేసి మరి 500 మంది పీష్వ 2800 మంది పీష్వ బ్రాహ్మణులు 28,000 మంది పీష్వ బ్రాహ్మణులను 500 మంది మహావీరులు మరి పోరాటం చేసి మరి విజయం సాధించిన రోజు ఈరోజు మహావీరుల విజయ దినోత్సవంగా ఈ సందర్భంగా మేము జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏదైతే మహావీరులకు మరి వారి యొక్క ఆశలను ముందుకు కొనసాగించాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మరి పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి పీష్వా సైనికులతో మహర్ల మధ్య యుద్ధం జరిగి 205 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు దళిత బహుజన ఫ్రంట్ నేత శంకర్. దేశంలో కుల మతాలకు అతీతంగా సోదర భావంతో కలిసి ముందుకు పోవడమే సమతా సైనిక్ దళ్ ముఖ్య ఉద్దేశమన్నారు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు రవి. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఈ విజయాన్ని అట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది. వారికి వ్యతిరేకంగా ఇవాళ మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మహార్ వీరులకు నివాళులు అర్పించడం అంటే ఈ దేశంలో రాజ్యాంగ వ్యతిరేకులకు వ్యతిరేకంగా నిలబడడం, ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడడం, ఈ దేశంలో శాంతి కోసం ఐక్యత కోసం నిలబడడం. ఈ సందర్భంగా మరొకసారి మహార్ వీరులకు విగ్రహం దగ్గరికి చేయడం జరిగింది. బాబాసాహెబ్ యొక్క స్వప్నం ఈ దేశమంతా కూడా ఒకే జాతిగా నిర్మాణం జరగడం. ఈ సమతా సైనిక్ దళ్ లక్ష్యం కూడా భారతీయ భావన, భారత జాతులం తప్ప మరేది కారాదనే ఒక కాన్సెప్ట్ కొరకు సమతా సైనిక్ దళ్ పనిచేస్తుంది. ఈ దేశం లోపల కుల మతమే కాకుండా మనం కేవలం సమానత్వ భావనంతో సోదర భావాన్ని నెలకొల్పడమే సమతా సైనిక్ దళ్ యొక్క లక్ష్యం. మింట్ కాంపౌండ్ లోని స్ఫూర్తి భవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు దళిత సంఘాల నేతలు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు.